चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, कर्नूल शहर में कल वज़ीर-ए-आज़म नरेंद्र मोदी की आमद को लेकर अदोनी शहर से तकरीबन 100 बसों और 100 कारों का इंतज़ाम किया गया है। खरियों के आवाम के लिए 65 बसें और अदोनी शहर से 35 बसों का इंतज़ाम रहेगा। तेलुगु देशम पार्टी, बीजेपी पार्टी और जनसेना पार्टी के तमाम कायदीन और तमाम पार्टी कारकुनान सुबह 7 बजे तक इलाका आरेकल कस्बा पहुँच जाएँ। इन ख्यालात का इजहार साबिक़ रुकन असम्बली अदोनी मीनाक्षी नायडू ने किया। मज़ीद उन्होंने बताया कि कोई शख्स पहुँचने में देर ना करें, क्योंकि कर्नूल शहर में मीटिंग के लिए सुबह 10 बजे तक पहुँचना होगा और आरेकल में तमाम लोगों के लिए नाश्ते का इंतज़ाम भी किया गया है। लिहाजा तमाम लोग जल्द पहुँचने की तेलुगु देशम कायद साबिक़ रुकन असम्बली मीनाक्षी नायडू ने अपील की है। రేపు కర్నూలులో జరిగే ప్రధానమంత్రి మీటింగ్కి ఆదోన్ నియోజకవర్గం నుండి దాదాపు 100 బస్సులు 100 కార్లలో ఆదోన్ నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి మీటింగ్కి బయలుదేరుతున్నాం. గ్రామీణ ప్రాంతం నుంచి 65 బస్సులు, పట్టణ ప్రాంతం నుంచి 35 బస్సులు అందరూ కూడా రేపు ఉదయం 7 గంటలకల్లా ఈ ఆరేకల్లు ఈ స్థానంకి రావాలి. లేట్ అయితే అక్కడ మీటింగ్ హాల్కి పోయేదానికి ఇబ్బందులు ఉంటుందని మరి పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 7 గంటలకల్లా ఇక్కడికి వస్తే ఇక్కడ కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ టిఫిన్ చేసుకొని అందరూ కూడా బయలుదేరవలసిన అవసరం ఉంది. కాబట్టి మన పార్టీ గ్రామీణ ప్రాంత ముఖ్య నాయకులు కార్యకర్తలు, పట్టణ ప్రాంతంలో ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలు, మరి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి ప్రధానమంత్రి గారి మీటింగ్ని సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, 3 పార్టీల నాయకులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తారని ఆశిస్తున్నా. రేపు ఉదయం కల్లా ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ బస్సు 9 కల్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 7 గంటల కల్లా ఇక్కడికి చేరుకొని మొత్తం అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరవలసిన పరిస్థితి ఉన్నది. అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశాను నేను. మరి 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా అందరు కూడా ఇక్కడ వచ్చి అల్పాహారం తీసుకొని బయలుదేరవలసిందిగా అందరికీ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరాలి. అందరూ కూడా 7 గంటలకల్లా ఇక్కడికి వచ్చేటట్ల ప్రతి గ్రామంలో కానీ టౌన్లో కానీ ప్లాన్ చేసుకొని 7 గంటలకల్లా ఇక్కడ చేరేటట్ల చూస్తారని ఆశిస్తున్నా.